హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రోషన్స్ హోమియో కేర్. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు హోమియోలో మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఎండీ చేసి ఎన్నో కేసెస్ని వారి హోమియో ట్రీట్మెంట్ ద్వారా సక్సెస్ఫుల్గా సాల్వ్ చేసినటువంటి డాక్టర్ రోషన్ బందా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ రోషన్ బందా గారు. హౌ ఆర్ యూ మ్యామ్? గుడ్ అండి. సో మ్యామ్, వామిటింగ్స్ ప్రతి ఒక్కరూ ఇది కూడా వారి లైఫ్ టైంలో అందరూ ఫేస్ చేయాల్సిన ఒక ఇష్యూనే. అసలు ఈ వామిటింగ్స్ అన్నవి ఎందుకు అవుతాయి, వీటి సిమ్టమ్స్ అన్నవి ఎలా ఉంటాయి, అండ్ అలానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, అండ్ ఎప్పుడు ఈ సివియారిటీని బట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది? సో యూజువల్లీ వామిటింగ్స్ అనేవి మనము దీన్ని స్టమక్ ఫ్లూ అంటాం. సో వామిటింగ్స్ అనేవి లోపల ఎప్పుడైతే సరే అరగకుండా ఏదైనా అదర్ సిస్టమిక్ ఇల్నెస్లో కానీ నార్మల్గా వైరస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఎప్పుడైనా సరే బాడీ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా వామిటింగ్స్ అనేవి చాలా సహజంగా చూస్తుంటాం. అలాగే ప్రెగ్నెన్సీ కండిషన్స్లో కూడా వామిటింగ్స్ చూస్తాం. అట్లాగే కొన్ని గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు, అట్లాగే రీనల్ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా వామిటింగ్స్ అనేవి చాలా కామన్గా చూస్తాం. ఈ వామిటింగ్స్ అయ్యేటప్పుడు వాళ్ళకి లోపల చాలా ఫోర్స్ఫుల్ వామిటింగ్స్ జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటాం, ఒక ఫోర్స్ తోటి నోటి నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి ఓన్లీ వాటర్ బైల్ జ్యూసెస్ కొంతమందికి వస్తూ ఉంటాయి. కొంతమందికి తిన్న ఆహారం యాజ్ ఇట్ ఈస్గా బయటకు వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా అరుగుదల శక్తిని లోపించినప్పుడు ఈ వామిటింగ్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో యూజువల్లీ ఈ వామిటింగ్స్ అనేవి మనం చెప్పినట్టు ఎప్పుడైతే డయేరియాకి ఎలా అయితే చెప్పామో వామిటింగ్స్కి కూడా ఏదైతే పొల్యూట్ అయిన ఆహారం తీసుకుంటామో, యూజువల్లీ ఫుడ్ కానీ లేకపోతే వాటర్ కానీ లేదా బయట చాలామంది జంక్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి చిన్నపిల్లలు కూడా ఈ మధ్యన చాలా హెవీ ఫుడ్ తీసుకుంటున్నారు, జంక్ ఫుడ్స్లో అవి. సో వాళ్ళు ఆ హెవీ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు కూడా వాళ్ళకి అరగక ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఈ వామిటింగ్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తుంటాం. సో యూజువలీ డాక్టర్ని మనం ఎప్పుడు కన్సల్ట్ చేయాలంటే ఎప్పుడైతే బాడీ డీహైడ్రేట్ అయిపోతూ వెళ్ళిపోతుందో, అంటే బాడీ మొత్తం అంతా కూడా వామిటింగ్స్ రూపైన లోపల ఉన్న లిక్విడ్స్ అన్నీ కూడా బయటికి పోయి బాడీ అంతా కూడా చాలా డ్రైగా అయిపోతుంటుంది. వాళ్ళలో విపరీతమైన దాహం వేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మొత్తం అంతా కూడా చిక్కిపోయినట్టు అయిపోతూ ఉంటారు. సో యూజువల్లీ మన డయేరియాకి ఎటువంటి లక్షణాలు చూస్తాం, వామిటింగ్స్ కూడా ఇంచుమించుగా అలాంటి లక్షణాలే చూస్తాం. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే బాడీ డీహైడ్రేట్ అవుతుంటుంది. సో అలా డీహైడ్రేట్ అవ్వనివ్వకుండా ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే ఓఆర్ఎస్ లాంటివి ఇవ్వడము, లేదా అట్లీస్ట్ ఓఆర్ఎస్ అవైలబిలిటీలో లేకపోతే ఒక కొద్దిగా గ్లాస్ వాటర్లో ఉప్పు తర్వాత పంచదార వేసి కలిపేసి ఇవ్వడము, అది తాగించడము, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇమీడియట్గా వాళ్ళు డీహైడ్రేట్ అవ్వకుండా బాడీని మనం కాపాడే వాళ్ళం అవుతాం. ద సేమ్ టైం తీసుకోవాల్సిన ఇంకా జాగ్రత్తలు ఏంటంటే ఎప్పుడైనా సరే వెజిటబుల్సే కాదు, లీఫీ వెజిటబుల్సే కాదు, వర్షాకాలంలో వచ్చే లీఫీ వెజిటబుల్స్కి ఎక్కువగా ఉంటాయి ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి. దాని చుట్టూ లేయర్ అవుటర్ కోటింగ్ అంతా కూడా చాలా పెస్టిసైడ్స్తో రకరకాల క్రిమికీటకాలతో నిండి ఉంటాయి. వాటిని సరిగ్గా కడుక్కోకుండా తీసుకున్నప్పుడు, అట్లాగే కొంతమందిలో ఏమవుతుందంటే కొన్ని ఈ ఫ్రూట్స్ కూడా సీజనల్గా వచ్చే ఫ్రూట్స్లో కూడా లేదా లోపల కొంచెం పాడైనప్పుడు కూడా చూసుకోకుండా తిన్నప్పుడు అటువంటి బ్యాక్టీరియా అది లోపలికి వెళ్ళిపోయినప్పుడు కూడా మనం ఎక్కువగా ఈ వామిటింగ్స్ అనేవి చూస్తాం. లాక్టోజ్ ఇంటాలరెన్స్ వల్ల కూడా వామిటింగ్స్ అనేవి ఎక్కువగా చూస్తాం. అట్లాగే బయట తీసుకునే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ద్వారా కొన్ని ఏవైతే స్వీట్నర్స్ ఉంటాయో అవి కూడా తీసుకున్నప్పుడు బాడీకి అరగక అవి దాని ద్వారా కూడా ఈ వామిటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఒకటే పద్ధతి ఏంటంటే ఇంట్లో తీసుకునే ఆహారం న్యూట్రిషియస్ డైట్ వల్ల బాడీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మనం బయట ఫుడ్కి ఎక్కువ అలవాటు పడదాము, మనం తీసుకునే పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో చూసుకోకుండా తీసుకుంటూ ఉంటాము, మన చేతులు శుభ్రంగా ఉన్నాయో లేవో చూసుకుంటాము. ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు బ్యాక్టీరియా ఫారెన్ బాడీస్ లోపలికి వెళ్ళిపోయి ఎక్కడో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి అది వామిటింగ్స్ రూపేనా బయటకు వస్తుంది. సో మనం డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలంటే ఎప్పుడైతే బాడీ బాగా డీహైడ్రేట్ అవుతుంది, వాళ్ళు బాగా కొలాప్స్ కండిషన్కి వెళ్తున్నారు, కన్ఫ్యూజ్డ్ స్టేట్కి వెళ్తున్నారు, మనకి అడిగిన క్వశ్చన్కి సరిగా సమాధానం ఇవ్వలేకపోతున్నారు అన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్కి చేర్చాల్సి ఉంటుంది. సో దట్ వాళ్ళు ఇమీడియట్గా బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. దాని ద్వారా వాళ్ళు ఎటువంటి సీరియస్ కండిషన్స్కి వెళ్లకుండా బయటపడే వాళ్ళం అవుతాం. ఓకే. అండ్ హోమియోలో ఎటువంటి మందులు ఉన్నాయి దీనికి? సో యూజువల్లీ వామిటింగ్స్కి ఎనీ కైండ్ ఆఫ్ వామిటింగ్, అది ప్రెగ్నెన్సీ కండిషన్స్ నుంచి మొదలు పెట్టుకుని ఎనీ టైప్ ఆఫ్ కండిషన్స్లో వామిటింగ్స్ అయినప్పుడు మనం యూజువల్లీ ఇపికాంకా అనే మెడిసిన్ ఇస్తాం. అది 200 పొటెన్షియల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ డే పాటు ఎవ్రీ 2 అవర్స్కి 5 పిల్స్ వేసుకోవాలి. మిగతా 4 డేస్ మార్నింగ్ 5 పిల్స్, ఆఫ్టర్నూన్ 5 పిల్స్, నైట్ 5 పిల్స్ వేయాలి. ఇట్లా 5 డేస్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే వామిటింగ్స్ అనేవి తగ్గుతాయి. దాంతోపాటు ఆకలి పెరిగి నార్మల్ కండిషన్కి వాళ్ళు రాగలుగుతారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.